హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చక్రాలు అయితే చుట్టానండి. చాలా బాగా వచ్చాయి. బొంబాయి రవ్వతో చుట్టానండి. చాలా టేస్టీగా కూడా వచ్చేసాయి. బొంబాయి రవ్వతో నేను ఫస్ట్ టైం అండి చేయడము. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి వీటితో తయారు చేసినటువంటి చుట్టలు అనేటివి. ఇది జంతికల గొట్టంలో స్టార్ షేప్లో ఉంటుంది కదండి, దాంతో అయితే చుట్టలు అయితే చుట్టేసుకున్నాను. ఆయన లావుగా ఉన్నప్పటికి కూడా మంచిగా అయితే క్రిస్పీగా కాలాయండి. ముందుగా ప్రిపేర్ చేయడానికి కొద్దిగా బటర్ వేసేసుకొని, బటర్ తర్వాత మనము ఎంత తీసుకుంటామో అంత కొలత ప్రకారము ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అయితే తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత అదే గ్లాసు మనం అయితే ఒక గ్లాసు బొంబాయి రవ్వకి 2 గ్లాసులు అయితే వాటర్ అయితే వేసేసుకొని, తర్వాత దాంట్లో కారం, అదేవిధంగా జీలకర్ర, కొద్దిగా లైట్గా పసుపు, ఉప్పు, అదేవిధంగా వాము అన్నీ కూడా వేసేసుకొని, దీంట్లో మనము చివరిగా నువ్వులు కూడా వేసేసుకున్నానండి. అన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్లేమ్ అయితే పెట్టేశాను. ఫ్లేమ్ పెట్టినప్పుడు మనకి నీళ్ళు అనేటివి బాగా కాగుతాయి కదండి. ఎసురు కాగిన తర్వాత దీంట్లో అయితే మనము పక్కన పెట్టుకున్నటువంటి బొంబాయి రవ్వ కూడా వేసేసానండి. బొంబాయి రవ్వ కూడా వేసేసి ఉంటలు లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత దీనికైతే మూత పెట్టేసేసి సిమ్లోనే పక్కన పెట్టేసానండి. ఒక 10 మినిట్స్ పెట్టేసినట్లయితే మనకు బాగా అంతా కూడా దగ్గర పడుతుందండి. దగ్గర పడిన తర్వాత మనం చూడండి, ఈ విధంగా ఉప్మాలాగే సేమ్ అయిపోయి ఉంటుందండి. దీన్ని మనం కొద్దిగా చల్లారినాక, చాలా ఎక్కువ కాలుతూ ఉంటుందండి, దీన్ని మనం బాగా చల్లారినాక ఈ విధంగా పక్కకి తీసేసుకునే తర్వాత మనము ఒక గ్లాస్ అయితే ఉప్మా రవ్వకైతే చిన్న కప్పు బియ్యం పిండి కానీ, లేకపోతే కానీ మీరు శనగపిండి కానీ, ఏదైనా కానీ మీ ఆప్షన్ అండి. అది రెండు కూడా ఏదో ఒకటి. నేనైతే బియ్యం పిండి వేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా అయితే కూడా పిండిని మొత్తం కూడా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకుండేసానండి. కలుపుకున్న తర్వాత మనము ఒక 10 మినిట్స్ కూడా దీన్ని కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేసానండి. తర్వాత ఈ విధంగా జంతికల గొట్టంలో ఇలాంటి స్టార్ షేప్ ఉంటుందో అది పెట్టేసేసి ఈ విధంగా చిన్నటివి అయితే చుట్టలు అయితే చుట్టేసుకున్నానండి. ఇలా చుట్టలు చుట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని, డీప్ ఫ్రైలో మనం ఒక్కొక్క చుట్ట అనేది ఇలా వేసేసుకున్న తర్వాత అన్నీ కూడా బాగా కాల్చుకున్నానండి. కాల్చుకున్న తర్వాత చూడండి, తొందరగా కూడా కాగుతున్నాయి, చాలా క్రిస్పీగా కూడా అవుతున్నాయండి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. కాల్చుకున్న తర్వాత మనం పక్కకి తీసుకోవాలి. తీసుకున్నట్లయితే మనకు చాలా క్రంచీగా వస్తున్నాయండి ఈ మురుకులు కూడా. ఈ విధంగా అయితే కన్నా నేను ఈరోజు బొంబాయి రవ్వతో అయితే మురుకులు చుట్టానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.